నమస్కారం. డేగా ప్రభాకర్, సిపిఐ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు. భారతదేశంలో ఎక్కడ వరదలు వచ్చినా, ప్రకృతి విపత్తు సంభవించినా చైతన్యవంతమైన విజయవాడ నగర ప్రజలు ఆదుకోవడానికి సర్వశక్తులు వడ్డేవాళ్ళు. కానీ ఇప్పుడు వాళ్లే బాధల్లో ఉన్నారు. దగ్గరగా 3.5 లక్షల మంది బుడమేరు వరద కారణంగా నిస్సహాయులుగా మిగిలిపోయారు కట్టుబాట్లతో. వాళ్ళని ఆదుకోవడానికి ప్రభుత్వం సర్వ విధాల ప్రయత్నం చేస్తూ ఉంది. అది ఒక్కటే సరిపోదు. అందుకోసం కమ్యూనిస్ట్ పార్టీ దాని ప్రజా సంఘాలు గత 10 రోజులుగా విజయవాడ ప్రజలను ఆదుకోవడానికి సహాయక చర్యలు చేస్తూ ఉన్నారు. అందులో భాగంగానే రాష్ట్ర పార్టీ విరాళాలు సేకరించమని పిలిపించింది. ఈరోజు ఏలూరు ఆర్ఆర్పేట ప్రాంతంలో సిపిఐ ఆధ్వర్యంలో, ఏలూరు ఏరియా సిపిఐ ఆధ్వర్యంలో విరాళాలు సేకరిస్తూ ఉన్నాం. ప్రజలందరూ స్పందించాలని, అలాగే విజయవాడ ప్రజలకి, వరదలో ఉన్న ప్రజలందరికీ సహాయం చేయాలని చెప్పేసి ప్రత్యేకంగా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. అందరికీ నమస్కారం. మన్నా కృష్ణ చైతన్య, భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐ ఏలూరు జిల్లా కార్యదర్శి. రాష్ట్ర వ్యాప్తంగా విస్తారంగా కురిసిన వర్షాల వల్ల మన విజయవాడ వాటిని బుడమేరు ముంచేసింది. దాని ద్వారా అక్కడ ఉన్నటువంటి సింగనగర్ కానీ, ఆ చుట్టుపక్కల ఉన్నటువంటి కాలనీలన్నీ కూడా నీట మునిగాయి. పేద ధనిక తేడా లేకుండా అందరూ కూడా తినడానికి కానీ, తాగడానికి నీరు లేదు, తినడానికి తిండి లేకుండా చాలా ఇబ్బందులు పడ్డారు. దాంతోపాటు ఆర్థికంగా పూర్తిగా నష్టపోయారు. వస్తువులు కూడా అన్నీ పోయినాయి. నీళ్ళ నిండా నీళ్లు చేరడం, బురద చేరడం వల్ల ఇవాటి వరకు కూడా చాలా ఇబ్బందుల్లో ఉంటా ఉన్నారు. కాబట్టి రాష్ట్ర పార్టీ, భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐ రాష్ట్ర పార్టీ పిలుపు మేరకు ఏలూరు జిల్లా వ్యాప్తంగా నిధి వసూలు చేస్తున్నాం. అందులో భాగంగానే ఈరోజు ఏలూరు ఏరియా పార్టీ ఆధ్వర్యంలో ఏలూరులో నిధి వసూలు కార్యక్రమం నిర్వహిస్తూ ఉన్నాం. కాబట్టి ప్రజలను ఆదుకోవడానికి, వరద బాధితులు సాయం చేయమని చెప్పి అర్థిస్తూ ఉన్నాం. వరద బాధితులను ఆదుకోవడానికి అందరూ కూడా విరాళాలు ఇచ్చి ఆదుకోవాలని చెప్పి కోరుతూ ఉన్నాం.